హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వస్తూ ఇక్కడ పర్ఫెక్ట్గా మన లెవెల్ అయినటువంటి 52,156 లెవెల్ దగ్గర కాస్త కన్సాలిడేషన్ అయింది. అయితే ఇక్కడ నేను డైలీ చెప్తూనే ఉన్నాను, చూడండి ఇటువంటి ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేయొద్దు. నిన్న నిఫ్టీలో ఈ విధమైన ఫార్మేషన్ అంటే మన ఫార్ములా వీవ్యాప్, పివట్ పాయింట్ అండ్ మన లెవెల్, వీటి మూడింటిని దాటి కింద క్లోజ్ అయిన తర్వాత అయితే 100% షూర్ ట్రేడ్ అని చెప్పాను. ఈరోజు అది బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. చూడండి, ఇక్కడ వీవ్యాప్ దాటింది, పివట్ పాయింట్ దాటింది, మన లెవెల్ దగ్గర ఒకసారి రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చేటప్పుడు ఇక్కడైతే ఖచ్చితంగా పివట్ పాయింట్, ఇక్కడైతే ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఈ లెవెల్ దాటిన తర్వాత తీసుకున్న తర్వాత చూడండి, అక్కడి నుంచి మనకి టార్గెట్ కూడా ఈజీగా మన లెవెల్స్ ద్వారా ఎక్కడి వరకు వెళ్తుంది, మనం ఎక్కడి వరకు వెయిట్ చేసి బుక్ చేయాలి అనే విషయం మన లెవెల్స్ వల్లే తెలుస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఈ లెవెల్, ఇక్కడ పివట్ పాయింట్ ఉంది. ఇక్కడ కనుక మనం ఆలోచించి బుక్ చేయాలని చూస్తే క్యాండిల్ డైరెక్ట్గా ఆ లెవెల్ని దాటేసింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ పివట్ పాయింట్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వచ్చినా కూడా మన లెవెల్ అయినటువంటి 51,750 లెవెల్ వరకు పాయింట్స్, మంచి పాయింట్స్ బుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ చూడండి, మన లెవెల్ చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. పిన్ టు పిన్ ఈ లెవెల్ టచ్ చేసి ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది. చూడండి ఎంత మంచి ర్యాలీ ఇచ్చిందో చూడండి. ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తుంటే ఈ లెవెల్స్ అన్నీ మేము ఇంతకు ముందు చెప్పిన లెవెల్స్ అండి. డైలీ నేను ప్రతిరోజు లెవెల్ ఇస్తుంటాను. అలా ఇంతకుముందు చెప్పిన లెవెల్స్, ఈ లెవెల్స్ అన్నీ ఇలా చాలా లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఈ లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. పాత వీడియోస్ చూడండి, లెవెల్స్ తెలుసుకోండి. ప్రతిరోజు వీడియో చూసి మన లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేసేటప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 52,179 అండి. ఇక్కడ 156 ఉంది కదా, దీన్నే మార్చుకుందాం. 1 సెకండ్. 52,179. ఓకే అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి, నిఫ్టీ బాగా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత మన లెవెల్ 24,317 దగ్గర కాసేపు సపోర్ట్ తీసుకొని మళ్ళీ చూడండి వీవ్యాప్ మన లెవెల్ పివట్ పాయింట్ కింద క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ అయితే పెద్ద క్యాండిల్ పడింది కాబట్టి ఇక్కడైతే పెద్ద ఎక్కువ పాయింట్స్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి పాయింట్స్ అయితే తీసుకోగలిగాం. ఇక్కడ నిఫ్టీ కూడా చూడండి, మన లెవెల్ 24,203 దగ్గర చూడండి, మన లెవెల్స్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చూడండి, గమనించండి. ఈ లెవెల్ చూడండి, ఈ పై లెవెల్స్ కూడా చూడండి ఎంత బాగా పనిచేస్తాయో దయచేసి గమనించండి. మరి ఈరోజు నిఫ్టీలో సేమ్ ఈ లెవెల్ 24,317 ఉంది కదా, ఇదే లెవెల్ అండి. ఈ లెవెల్ ఉంచేస్తున్నాను. ఎవరైనా కొత్త వారు వీడియో చూస్తుంటే ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీలో మీకు లెవెల్ డ్రా చేశాను కదా, అదేవిధంగా ఇంతకు ముందు డ్రా చేసిన లెవెల్స్ ఏనండి. అవన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి. నోట్ చేసుకోండి, లెవెల్స్ నోట్ చేసుకొని ప్రశాంతంగా టెన్షన్ లేకుండా హ్యాపీగా ట్రేడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి వీడియోని లైక్ చేయండి, కొత్త వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.